అందరికీ నమస్కారం. నా పేరు పి మణికుమారు. నేను గతకాలంగా పిట్స్‌తో బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్ తిరిగాను. ఎంతో ఖర్చు పెట్టాను. కానీ ఈ మాత్రలు మింగుతున్నా కూడా కొంచెం వస్తూ పోతూ ఉండేది. కానీ ఇలాగా పలానా నారాయణ హాస్పిటల్‌లో ఇలా సర్జరీ చేస్తున్నారని చెప్పారు. అప్పుడు సంపత్ సార్ గారిని కలవడం, అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. సార్ నా పరిస్థితి ఎలా ఉందో సార్ చెప్పడం వలన సార్ నన్ను ఎంతో గుర్తించి ఇలా ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్, ఇటు స్కానింగ్ తీయాలి, ఆరోగ్యశ్రీ మీకు పెడతాము, మీకు ఎంతో మేలు అవుతుంది అమ్మ నా ఫ్రెండ్స్ ఆలోచించాలని సార్ వాళ్ళు చెప్పడం వలన నేను దానికి ఎంతో సహకరించి మా అమ్మ నాన్న కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఏంటంటే ఈ ఆపరేషన్ చేస్తే అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా లైఫ్లో, ఇప్పుడు కొంచెం బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నావు కదా, ఇంకా నీకేమన్నా ఇలాగా ఉంటావా లేదా అని వాళ్ళు కూడా ఎంతో బాధాకరపడ్డారు. కానీ దానంటే నేను సిద్ధపడి కాదు, ఎలా అయినా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఒక స్థాయికి వెళ్ళాలి, ఎంతవరకు డిగ్రీ దాకా చదువుకున్నాను. కానీ అంతవరకు నేను ఈ ఆపరేషన్ సిద్ధమయ్యి సార్ వాళ్ళు నన్ను సంపత్ సార్ గారు, అలాగే అశ్విత మేడం గారు, అనుష మేడం గారు ఎంతో గుర్తించి నన్ను హాస్పిటల్లో 2 నెలలు 2 మాటలు అడ్మిట్ చేసుకొని నన్ను టయానికి ట్యాబ్లెట్లు ఇస్తూ వాళ్ళు 2-3 మాటలు వాళ్ళు వచ్చి గుర్తించి ఎలా ఉంది నీ పరిస్థితి, ఎలా ఉంది, ఇప్పటికన్నా మార్పు వస్తుందా, మార్పు రావడం లేదా, ఎలా ఉన్నావు ఈ పరిస్థితి ఆపరేషన్ అయిన తర్వాత అని ఎంతో నా సారాలు నన్ను అడగడానికి తెలిసింది. అలాగే సాయికిరణ్ సార్ కూడా నన్ను టైం టు టైం వాళ్ళ డ్యూటీ పక్కన సారాలు వచ్చి ఏమని ఎలా ఉంది, అప్పటికిప్పుడు మార్పు ఎలా ఉంది, ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది అని గుర్తించి ఎంతో నాకు న్యాయం చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎంతో బాగా ఉన్నాను, హ్యాపీగా రిలీఫ్గా నాకు ఎంతో బాగుంది. అలాగే నారాయణ హాస్పిటల్కి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా నాకు ₹1 ఖర్చు లేకుండా సార్ వాళ్ళు ఎంతో వినియోగించారు. ఎంఆర్ఐ కానీ, సిటీస్ కానీ ఎక్కడ కూడా ఫ్రీగా ఎంతో తీసి నాకు ఎక్కడైతే సమస్య ఉందో ఆ భాగంలో ఆపరేషన్ చేయడం చాలా జరిగింది. ఇప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఉన్న స్థాయికి వెళ్తానని నేను అనుకున్న కోరికలను నెరవేరుస్తానని కోరుకుంటాను. అలాగే ప్రెస్ మీట్ వాళ్ళకి నమస్కారం.